అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు 'మదితోచిన కథలు'. కాంట్రాక్ట్ మ్యారేజ్ 45వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. మరి శశికళ ప్రెగ్నెంట్. ఇప్పుడు అభయ్ రియాక్షన్ ఏంటి? శశికళకి ఈ నిజం తెలిసి తను ఎలా రియాక్ట్ అవుతుంది? ఆయుషికి ఇదేమీ తెలియదు కదా! మరి ఆయుషి ఎలా స్పందిస్తుంది? ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దాం. తనకేం సమాధానం చెప్తావురా ఇప్పుడు? అని అయాజ్ అభయ్ కాలర్ పట్టుకుంటే తనేం విన్నాడో కూడా తెలియని సందిగ్ధంలో ఉండిపోయిన అభయ్ తల వంచుకున్నాడు. వాడు కాదు బాబు. మేము వాడినిలా కన్నందుకు, ఆ అమ్మాయి జీవితం నాశనం అయినందుకు మేము సమాధానం చెప్పాలని బాధగా అంటారు అభయ్ తల్లి వస్త గారు. అక్కడ నిజం తెలిసింది. అభయ్ పేరెంట్స్ అండ్ ఆహిల్, అయాజ్‌కు, నజియా గారికి మాత్రమే. ఆయుషితో సహా మిగిలిన వారికి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. అభయ్‌ను చీత్కారంగా చూసిన అమరేంద్ర గారు వెళ్ళి, నీ నోటితో నువ్వు చేసిన పాపం గురించి నువ్వే చెప్పని అభయ్‌తో అంటే ఒక్కో అడుగు అభయ్ భారంగా వేసుకుంటూ శశికళ గదిలోకే వెళ్ళాడు. ఆయుషి ఒక క్షణం కూడా నిలబడకుండా, నాన్న, అమ్మ మీరు బయలుదేరండని తన బెడ్‌రూమ్‌కు వెళ్ళిపోయి కోపంతో టేబుల్ మీదున్న యాంటిక్ పీస్‌ను పగలగొట్టింది. జయవర్ధన్ గారు, యశోద వెళ్దాం పద అని అంటే, అది కాదండి ఇక్కడ ఏం జరుగుతోందని యశోద అంటే, అంతా అయాజ్ చూసుకుంటాడు పద అని జోయాకు బుద్ధిచ్చి భార్యను తీసుకొని వెళ్ళిపోతారాయన. వాళ్ళు వెళ్ళిన వెంటనే మాళవిక తండ్రి భానుచంద్ర గారికి ఏదో అర్థమైతే మాళవికను తీసుకొని అందరికీ చెప్పి వెళ్ళిపోతే, వెళ్తున్న మాళవికను చూసి కళ్ళు ఆర్పి ఆర్య, మామ్ మీరు వెళ్ళండి నేను తర్వాతొస్తానని అక్కడే ఆగుతాడు ఆర్య. గార్డెన్‌లోకి నడిచిన అయాజ్ సిగరెట్ నోట్లో పెట్టుకొని లైటర్ కోసం చూస్తుంటే, లైటర్‌తో అతని సిగరెట్ వెలిగించిన ఆర్య, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు అయాజ్ అని అడుగుతాడు. పొగను గాల్లో వదులుతూ, వాడు బలిపెక్కి చేసిన పనిని నేను సమర్థించను. ఐ యామ్ నాట్ అలౌ దిస్. అంటే అబార్షన్ చేయిస్తావా? చేయించడానికి నేనెవర్రా? శశికళ చిన్నపిల్ల కాదు. తన నిర్ణయమే ఫైనల్ అని చెప్తాడు అయాజ్ కోపంగా. అభయ్ లోపలికి వెళ్ళగానే అతని చూపు శశికళ ఉచ్ఛ్వాస నిశ్వాసకు తగ్గట్టు కదులుతున్న పొట్ట మీద పడితే ధైర్యం కూడగట్టుకొని శశికళ పక్కనే కూర్చొని ఆమె పొట్ట మీద అరచేయి ఉంచాడు. శశికళ ప్రెగ్నెంట్‌నా? అంటే నేను నాన్నని కాబోతున్నానా? తన టమ్మీలో నుండి చిన్న బేబీ వస్తుందా? బట్ ఒక్కసారికే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని ఆలోచిస్తున్న అభయ్‌కు తెలియకుండానే అతని కళ్ళు తడిదేరితే పొట్ట మీద స్పర్శకు కళ్ళు తెరిచిన శశికళ, నువ్వేంటిక్కడ? అని పైకి టక్కున లేచి పొత్తి కడుపులో నొప్పికి అమ్మా అని పొట్టను పట్టుకుంటే, ఏమైంది శశికళ అని కంగారుగా అడిగాడు అభయ్. నువ్వేం చేస్తున్నావో ముందు చెప్పు. నువ్వెందుకు నా గదిలో ఉన్నావని శశికళ అరిస్తే లోపలికి వచ్చిన అభయ్ తల్లి శశికళ తల నిమిరి, నువ్విప్పుడు కడుపుతో ఉన్నావు. అరవకూడదమ్మా అని అంటుంది. ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు అని బెడ్ దిగిన శశికళ తిరుగుతున్న తల పట్టుకుంటే లాస్ట్ మంత్ నుంచి తన పీరియడ్ మిస్ అవ్వడం గుర్తొచ్చి అభయ్‌ను ఎర్రటి కళ్ళతో చూసింది. అభయ్ ముందు నిల్చున్న శశికళ లాగిపెట్టి అభయ్ చెంప మీద బలంగా కొట్టి, ఇప్పుడు నువ్వు హ్యాపీనా? ఎందుకిలా చేశావు? మా నాన్న కళ్ళు తెరిస్తే చూడాలని ఎదురు చూస్తున్న నాకు ఆయన ముందు తలెత్తుకోవడానికి కూడా లేకుండా చేశావు. నిన్ను చూస్తుంటే ఇక్కడే చంపేయాలనిపిస్తోంది. ఐ హేట్ యూ అని అభయ్‌ని ఇష్టం వచ్చినట్టుగా శశికళ కొడుతూ పిచ్చిదానిలా అరుస్తుంటే, అభయ్ తనని తాను ఆమెకు అప్పగించి మౌనంగా ఉండిపోయాడు. అమ్మ శశికళ అని వస్తగారు పట్టుకుంటే, వదలండి నన్ను. మీ అబ్బాయి నా కలలను చిదిమేశాడు. నన్ను ప్రాణం ఉన్న ఒక మరబొమ్మలా నిలబెట్టాడు. నేను కోల్పోయింది నా శీలం మాత్రమే కాదు, నా జీవితం, గౌరవం కూడా నేడుస్తుంటే నజియా గారు, చాందిని గారు శశికళను ఓదార్చే ప్రయత్నం చేస్తారు. అమరేంద్ర గారిని చూస్తూ, ఇప్పుడు ఏం చేద్దాం అమరేంద్ర? ఒక ఆడపిల్ల జీవితం బయట అందరికీ ఈ విషయం తెలిస్తే తన ప్రాణాలతో ఉండలేదని అమీర్ ఖాన్ గారని, అమ్మాయి గౌరవం, కడుపులో బిడ్డ కోసమైనా పెళ్లికి ఒప్పుకోవాలి అమీర్. వాడిని కన్న తల్లిదండ్రిగా వాడు చేసిన పనికి సిగ్గుపడుతున్నా అవాం శుభం తెలియని ఆ అమాయకురాలి జీవితం శాసించే హక్కు మాకు లేదు కాబట్టి అమ్మాయి నిర్ణయం ఏదైనా నేనందుకు ఒప్పుకుంటానని అంటారాయన. ఆర్యతో కాసేపు మాట్లాడాక నువ్వు ఇంటికి వెళ్ళురా అని అయాజ్ అంటే, ఆర్య ఒకసారి శశికళతో మాట్లాడు అయాజ్ అని వెళ్ళిపోతాడు. ఆహిల్ కావ్యని చూసి ఆయుషి ఎక్కడని అడిగితే తెలియదు, బెడ్రూమ్‌లో ఉందేమో అని అంటుంది కావ్య. అభయ్ మాట్లాడాలని చూస్తుంటే ఇప్పుడు వద్దు, తను నువ్వేం చెప్పినా వినదు. ఏం చేయాలో ఆలోచించుకో అభయ్ అని ఆహిల్ అంటే, ఆంటీ అంకుల్ మీరు కూడా ఇంటికి వెళ్ళండని వాళ్ళని పంపేసి కావ్య వైపు చూస్తాడు. అతని చూపుకు కావ్య కిచెన్‌లోకి వెళ్లి జ్యూస్ తీసుకొనొస్తే, అయాజ్ కూతుర్ని చెల్లెలికిస్తూ జోయా కా ఖయాల్ రఖనా భాను అని ఏడుస్తున్న శశికళ ముందు కూర్చున్న అయాజ్, శశికళ అని పిలిచాడు తలెత్తి చూస్తూ. నేనేం పాపం చేశాను సార్? పుట్టగానే అమ్మ పోయింది. అన్నీ తానే నన్ను పెంచి పెద్ద చేసిన నాన్న కూడా ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని మా బావ గుంటనక్కలా ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఒకడి కామ వాంఛకు
నా జీవితం బలైపోయింది. ఇంకెందుకు సార్ నేను బ్రతుకుండడం అని ఆవేశంగా పైకి లేచి టేబుల్ మీద ఫ్రూట్స్ కోసం ఉంచిన నైఫ్‌ను చేతిలోకి తీసుకుంటుంది శశికళ. శశికళ చేతి మీద కత్తి రక్తం చిందడానికి సిద్ధంగా ఉంటే అయాస్ ఆ చేతిని పట్టుకొని ఆపుతూ, చచ్చిపోతే నీ మీద పడ్డ నింద నిజమవుతుంది శశికళ. ఏ తప్పు చేయని నువ్వు ఈ డెసిషన్ తీసుకోవడం ఫూలిష్‌నెస్ అని అంటాడు స్థిరంగా. బ్రతికున్న నన్ను ఈ సమాజం ఎలా చూస్తుందో తెలుసా సార్ మీకు? కాకుల్లా పొడుచుకొని తింటారు. మా నాన్న ముందుకు నేనెలా వెళ్ళాలి సార్ అని ఏడుస్తున్న శశికళ కన్నీళ్లు తన మణికట్టు మీద పడితే అయాస్ మనసు చివుక్కుమంటుంది. నీ కన్నీళ్లు, బాధను నేను తీర్చలేను కానీ, నీ జీవితం నేను మార్చగలను శశికళ. నేను చెప్పింది చేస్తావా? తలెత్తి అయాస్ మొహంలోకి చూస్తుంది శశికళ. ఆమెతో మాట్లాడిన అయాస్ శశికళను చూస్తే ఆలోచనలో పడుతుంది ఆమె. బాగా ఆలోచించుకొని నీ నిర్ణయం నాకు చెప్పు శశికళ అని అయాస్ వెళ్ళిపోతూ నాకు చాందిని గారిని చూస్తూ చోటిమా తనతో మీరుండనని వెళ్తుంటే బావగారు అని పిలుస్తుంది కావ్య. అయాస్ ఆగితే అక్క కోపంగా బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది. పిలిచినా రెస్పాండ్ అవ్వలేదు. నేను చూసుకుంటాను కావ్య, యూ డోంట్ వరీ. అయాన్ ఎక్కడా అని అయాస్ అడిగితే నిద్రపోతున్నాడు. అక్క మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రాకూడదు బావగారు అని ఆహిల్ కోసం కాఫీ కప్ తీసుకొని వెళ్ళిన కావ్య ఈ టైంలో కాఫీ ఏంటి ఆహిల్ అని అడుగుతుంది. తల పేలిపోతుంది బాబు. నీకు చెప్పేవి కాదు కానీ ఇటివ్వని కాఫీ కప్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళిన ఆహిల్ కాఫీ తాగి దమ్ము కొడుతుంటే అబ్బాయిలకు ఈ స్మైల్ ఎలా నచ్చుతుందో అని అంటూ ఏంటో అనుకుని కొడుకు పక్కనే పడుకుంటుంది కావ్య. కాసేపటికి సైలెంట్ గా వచ్చి కావ్య పక్కన పడుకొని నడుము చుట్టూ చేయేశాడు ఆహిల్. పడుకున్నావా? లేదు, నాకెందుకో ఇవన్నీ అక్కకు బావకు మధ్య దూరం తెస్తాయి అనిపిస్తుంది ఆహిల్. అలా ఎలా అనుకుంటావే? దే బోత్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్ అని కావ్యను దగ్గరికి తీసుకుంటాడు ఆహిల్. బెడ్రూమ్ కి నడిచిన అయాస్ కు రూమ్ మొత్తం డార్క్ గా కనిపిస్తుంది. లైట్స్ వేసిన అయాస్ కు ఆయుషి బెడ్ మీద అటు తిరిగి చీర కూడా చేంజ్ చేసుకోకుండా పడుకొని కనిపిస్తే దగ్గరికి నడిచిన అతను అరచేతితో ఆయుషి అని చెంపను తాకాడు. చేతిని విసిరి కొట్టిన ఆయుషి అటు తిరిగి పడుకుంటుంది. కోపం వచ్చిందా? లేదు, ఈ మధ్య నాకంటే మీకు పరాయి వాళ్ళే ఎక్కువయ్యారు కదా మిస్టర్ ఖాన్. కొత్తగా అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నారు. లెట్ మీ టాక్ ఆయుషి. పైకి లేచి కూర్చున్న ఆయుషి చెప్పండి అని అంటుంది. నీకంటే నాకెవరు ఎక్కువ కాదని నీకు తెలియదా ఆయుషి? శశికళ విషయం నేను నీ దగ్గర దాచానంటే నీకు చెప్పే విషయం కాదని. ఎందుకు చిన్నదాన్ని పెద్దగా చూస్తున్నావు? బెడ్ దిగిన ఆయుషి మీకు చిన్న విషయం నాకు కాదు. ఆ అమ్మాయి లైఫ్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకున్నారు. అసలు ఆ రోజు శశికళను ఇంటికి మీరు తీసుకొని రాకపోయి ఉంటే ఇదంతా జరిగేదే కాదు కదా మిస్టర్ ఖాన్. ఈ డిస్టర్బెన్స్ నాకు నచ్చడం లేదు. అసలు ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీకి ఎవరు కారణం? ఆ అబ్బాయినా? వాడే. తన జీవితం నాశనం చేశాడు ఆయుషి. నీ హెల్త్ గురించి ఆలోచించి నీకు చెప్పలేదే. అంతేగాని నువ్వు తక్కువని కాదు ఆయుషి. ట్రై టు అండర్స్టాండ్ అసహనంగా చెప్పాడు అభయ్. హెల్త్ హెల్త్ నన్నెందుకు రోగిష్టిగాని చేస్తున్నారు మిస్టర్ ఖాన్ కోపంగా అడిగింది ఆయుషి. ఆయుషి కోపం ఎక్కడ ఆమె హెల్త్ మీద ప్రభావం చూపిస్తుందో అన్న టెన్షన్‌తో ఇప్పుడు నీ మైండ్ సెట్ బాలేదు. తర్వాత మాట్లాడుకుందాం పడుకో అని అయాస్ అంటే కోపంగా చూసిన ఆయుషి మాటలు లేనప్పుడే మౌనం వెతుక్కుంటాం అయాస్. చివరికి నా భయాన్ని నిజం చేశావు నువ్వు. ఇంట్లో గొడవకు ఆయుషి బిహేవియర్‌కు విసుగెత్తిపోయిన అయాస్ ఆయుషి చేతిని పట్టుకొని దగ్గరికి లాక్కొని ఐయామ్ సారీ అని ప్రేమగా ఆమె వైపు చూస్తే అయాస్ నుంచి వేరుపడిన ఆయుషి గెస్ట్ రూమ్‌కి వెళ్లి డోర్ బిగించుకుంటుంది. బాధగా మారిపోయిన మనసుకు బెడ్రూమ్‌లో ఒంటరిగా మిగిలిపోయిన అయాజ్ జోయా కోసం చెల్లెలి బెడ్రూమ్ డోర్ కొంచెం తెరిచి చూస్తాడు. భాను మీద కాలేసుకొని పడుకున్న కూతుర్ని చూసి వెళ్ళిపోతుంటే భయ్యా అని పిలుస్తుంది భాను. దగ్గరికి నడిచిన అయాజ్ చెల్లెల్ని చూస్తూ ఏం కావాలి భాను అని అడిగితే అన్నయ్య ఒడిలో తలపెట్టుకొని ఐ మిస్ యూ భయ్యా అని అంటుంది భాను. స్టడీస్ కోసం ఇష్టం లేకపోయినా భాను ఫ్యూచర్ కోసం పంపిన అయాజ్ చెల్లెలు తన నిమిరి వచ్చేసావు కదా ఇంకెక్కడికి పంపను ఓకేనా అని అడుగుతాడు. బాబీ పడుకుందని అబద్ధం చెప్పిన అయాస్ పడుకో అని చెల్లెలు పడుకునే వరకు చూసి పడుకున్నాక బెడ్ మీద అడ్జస్ట్ చేసి జూయా తల మీద ముద్దిచ్చి ఇద్దరికి బ్లాంకెట్ ని కప్పి తన బెడ్రూమ్ లోకి నడిచాడు అయాస్. ఆయుషి కోపం 2 రోజుల్లో పోతుందని ఊహిస్తూ సిగరెట్ వెలిగించిన అయాస్ అభయ్ గురించే ఆలోచిస్తాడు. తన బెడ్రూమ్‌లో ఆలోచిస్తున్న అభయ్‌కు తనకి ఒక బేబీ రాబోతుందన్న వాస్తవం అతనికి ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంటే, గట్టిగా కళ్ళు మూసి తెరిచి తండ్రి గదికి వెళ్ళాడు. నిద్రపోకుండా ఇద్దరూ అదే మాట్లాడుకుంటుంటే, అభయ్‌ని చూసి తల్లి ముఖం తిప్పుకుంటే వసుధగారి పాదాల దగ్గర మోకాళ్ళ మీద కూర్చున్న అభయ్, ఐయామ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ మామ్. నేను శశికళను పెళ్లి చేసుకుంటాను. ఐ వాంట్ మై బేబీ అని స్థిరంగా చెప్పాడు అభయ్. నమ్మశక్యం కాకపోతే వసుధగారు భర్త వైపు చూశారు. ఆయన కూడా అదే ఆశ్చర్యంతో కొడుకుని చూస్తూ నిన్నటి వరకు ఆ పిల్లని క్షమించమని అడిగి పెళ్లి చేసుకోరా అని మేం చెప్తే డబ్బిస్తానని అన్నావు అభయ్. ఇప్పుడు ఈ సడన్ రియలైజేషన్ ఏంట్రా అని అమరేంద్ర గారు అసహనంగా అడుగుతారు.
అది నిన్న, ఈ రోజు కాదు కదా డాడీ. నాకు శశికళ కడుపులో పెరుగుతున్న నా బేబీ కావాలని అభయ్ అడిగితే కొడుకు తన రక్తం కోసం అలా మాట్లాడుతున్నాడని అర్థం చేసుకుంటారు అమరేంద్ర గారు. అది జరగాలంటే శశికళ నిన్ను క్షమించాలి అభయ్. తన బిడ్డను అంగీకరించాలిరా. ఆ అమ్మాయి మనసు గాయపడింది. నువ్వే ముక్కలు చేశావు. ఆ అమ్మాయి ఏడుస్తుంటే నా కడుపు తరుక్కుపోయింది అభయ్. తల్లి లేని ఆడపిల్ల నేర్పించని తప్పురా. వెళ్ళి ఆ అమ్మాయిని క్షమించమని అడుగు. తను నిన్ను క్షమించి బిడ్డను అంగీకరిస్తే నేను, మీ నాన్నే కాదు ఖాన్ ప్యాలెస్ లో కూడా అందరూ కలిసి మీ పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తారని అంటారు వసుధ గారు. అభయ్ తన బెడ్రూమ్కి వెళ్ళిపోయి శశికళకు కాల్ చేస్తాడు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోతాయి బాధగా. విండో నుండి ఆకాశంలోని నక్షత్రాలనే చూస్తున్న శశికళకు మోగిన మొబైల్కు అభయ్ నెంబర్ని చూసి కోపంతో కట్ చేస్తుంది. నిద్రలో ఉన్న అయాస్ బెడ్ మీద తడుముతూ గుడ్ మార్నింగ్ మేరీ బేబీ అని ప్రేమగా అంటాడు కళ్ళు తెరవకుండానే. బెడ్ ఖాళీగా విక్రిస్తే లేచి కూర్చున్న అయాస్ టైం చూసి నిట్టూర్చి వాష్రూమ్కి నడిచాడు. టవల్తో వచ్చిన అతని తల తుడవడానికి భార్య లేకపోతే అసహనంగా తల తుడుచుకొని తన డ్రెస్ తనే తీసుకొని వేసుకొని తన బటన్స్ తనే పెట్టుకుంటాడు అయాస్. ఎప్పుడు ఫార్మల్స్ లో రాయల్ గా వెళ్లే అయాస్ కు ఆయుషి ప్రెజెన్స్ లేక ఇంట్రెస్ట్ లేకపోతే క్యాజువల్స్ లో రెడీ అయిన అయాస్ షర్ట్ స్లీవ్స్ పైకి మలుచుకుంటూ కిందకొస్తాడు. ఆఫీస్‌కు రెడీ అయిన అయాస్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని గెస్ట్ రూమ్ వైపే చూస్తాడు. డాడీ ఆకలేస్తోంది. కమ్ బేబీ అని కూతురుని ఎత్తుకొని టేబుల్ మీద కూర్చోబెట్టిన అయాస్ కూతురికి స్పూన్‌తో బ్రేక్‌ఫాస్ట్ తినిపిస్తుంటే డాడీ నువ్వు తిను అయాస్ అని నోటికి తినిపిస్తుంది జోరియా. అమ్మీ బాబీ కహా అని భాను అడిగితే ఇంకా కిందకి రాలేదు భాను. పడుకుందేమోనని నేను డిస్టర్బ్ చేయలేదు. నువ్వు వెళ్ళి తీసుకొనిరా అని అంటారు నజియా గారు. అయాస్ మౌనంగా కూతురికి తినిపిస్తుంటే తెరుచుకున్న డోర్కు తల తిప్పి చూస్తాడు. ఫ్లోరల్ డిజైన్లో ఉన్న మెత్తటి లావెండర్ శారీలో బయటకొచ్చిన ఆయుషి అయాస్ను చూడనట్టే ముందుకు దాటుకొని వెళ్తే దీర్ఘ నిట్టూర్పును వదిలాడు అయాస్. ఆయుషి గెస్ట్ రూమ్ నుంచి వస్తున్నావేంటి? నైట్ నిద్ర పట్టలేదు అత్తయ్య, అందుకే ఈ గదికొచ్చి పడుకున్నాను. ఆహిల్ కావ్య కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే అయాస్ కూతురి పెదాలకు తుడిచి బాయ్ బేబీ అని పైకి లేస్తాడు. అయాస్ తినకుండా వెళ్తున్నావేంటని నసియా గారు పిలిస్తే ఆకలిగా లేదమ్మి, ఆహిల్ లేట్ చేయకుండా ఆఫీస్కి త్వరగా వచ్చేయని డ్రైవర్ వద్దనే తనే సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ వెళ్ళిపోతాడు అయాస్. ఆయుషి మనసుకి ఒక్క మాట కూడా దాంతో మాట్లాడలేదని బాధగా అనిపిస్తే ఏమైంది ఆయుషి, మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవనా అని నజియా గారు కంగారుగా అడిగితే అదేం లేదత్తయ్య, మీ అబ్బాయి ప్రయారిటీస్ మారిపోయాయని బెడ్రూమ్కి నడిచింది. రోజు తనే డ్రెస్ తీసి పెట్టింది కదా. ఇప్పుడు చిందరవందరగా మారిన వార్డ్రోబ్ అసహనంగా సర్దుతూ నా కోపం కనిపిస్తున్న నీకు నా బాధ ఎందుకు అర్థం కావట్లేదు మిస్టర్ ఖాన్ అని బాధగా అనుకుంటుంది ఆయుషి. కొడుకు కోడలి మధ్య కోల్డ్ వార్ ఏదో జరుగుతోందని అర్థం చేసుకున్న నజియా గారు శశికళ కోసం ప్లేట్ తీసుకుని వెళ్తుంటే నేను వెళ్తాను ఇవ్వు అమ్మి అని శశికళ గదికి వెళ్ళింది భాను. భానుని చూసి శశికళ మొహం నార్మల్ గా పెట్టుకుంటే మనసులో నొప్పిని అనుభవిస్తూ పైకి నార్మల్ గా ఉండటం చాలా కష్టం కదా అని అంటుంది భాను. శశికళ ఏం మాట్లాడకపోతే బ్రేక్ఫాస్ట్ ప్లేట్ ని శశికళ ఒడిలో ఉంచి నీ బాధకు ఆకలికి లింక్ పెట్టకు, భయ్యా నీకు ప్రామిస్ చేశాడు. తను ప్రామిస్ చేస్తే ఖచ్చితంగా తను నిలబెట్టుకుంటారు. నా వల్లే మీ ఇంట్లో మనశ్శాంతి లేదు. నన్ను పంపించేయమని సార్కు చెప్పవా అని శశికళ అడిగితే మా భయ్యా ఏది మధ్యలో వదిలేయరు. అల్లా ఒక బాధని ఇస్తే దాన్ని మర్చిపోయే సంతోషాలను కూడా ఇస్తారు. యాజ్ ఏ గర్ల్ నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలనని ధైర్యం చెప్తుంది భాను. ఆఫీసులో ఉన్న అయాస్ ఆఫ్టర్నూన్ ఆయుషి తిందో లేదో తెలుసుకోవడానికి ఇంట్లో ల్యాండ్ లైన్ కాల్ చేశాడు. అమ్మి నీ కోడలు లంచ్ చేసిందా? ఏమో నాకేం తెలుసు అయాస్, మీ బేబీని అడిగి తెలుసుకో అని ఫోన్ పెట్టేస్తే ఏంటిదమ్మి అని అంటుంది భాను. భార్యాభర్తల మధ్యలో వెళ్ళడానికి నేనెవరిని, వాళ్ళే తెంచుకుంటారు. నువ్వు కంగారు పడకని మనవరాలి కోసం కిచిడీ చేయడానికి సిద్ధమవుతారు నజియా గారు. ఆయుషికి కాల్ చేస్తాడు అయాస్ అసహనంగా. కావాలని లాస్ట్ డ్రింక్ లిఫ్ట్ చేసిన ఆయుషి హూ ఇస్ దిస్ అని పొగరుగా అడుగుతుంది. నేనెవరో నీకు తెలియదా? దవడలు నొక్కి పెడుతూ కోపంగా అన్నాడు అయాస్. తెలీదు. చేతిలోని పేపర్ వెయిట్ పిడికిట్లో నలిపేసిన అది ముక్కలైతే అయాస్ ఎందుకే అంత కోపం అని అడుగుతాడు. తమరికి తెలియదా? అయినా నా మాట అంటే లెక్కలేని వాళ్ళతో, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళతో నేను మాట్లాడను బాయ్ అని ఆయుషి కాల్ కట్ చేసేసింది. రాక్షసి అని తిట్టుకుంటూ మళ్ళీ కాల్ చేశాడు అయాస్. విసుగ్గా లిఫ్ట్ చేసిన ఆయుషి వర్క్ లేకపోతే ఎదురుగా ఉన్న తమరి అట్టపెట్టెలో ఫ్రీగా ఫ్రీ ఫైర్ ఆడుకోండి, లేదా తమరి సాఫ్ట్వేర్ కంపెనీకి గూర్ఖా డ్యూటీ చేసుకోండి. నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు మిస్టర్ అయాస్? హేయ్ వచ్చానంటే కన్ఫర్మ్ దెబ్బలు తింటాం. నన్ను కొట్టే రైట్స్ మీకు లేవు. ఎందుకు కాల్ చేశారో ముందు చెప్పండి. లంచ్ చేసావా? కోపాన్ని అనుస్తూ అడిగాడు అయాస్. నేను చేస్తే మీకెందుకు, చేయకపోతే మీకెందుకు? ఈవినింగ్ నాకు సెలూన్లో అపాయింట్మెంట్ ఉంది బాయ్ అని ఆయుషి అంటే పోయి ఊళ్ళు తోమించుకోవే అని కాల్ కట్ చేసిన అయాస్ తల పట్టుకుంటాడు.
హాయ్ బ్రో, వాట్ హ్యాపెండ్ బ్రో అని ఆహిల్ వస్తే ఆహిల్ విసుగ్గా చూస్తూ నథింగ్ అని అంటాడు అయాస్. ఏదో ఉంటే నథింగ్ అంటావేట్రా, ఆయిషి మాట్లాడట్లేదా అని అడుగుతూ ఎదురుగా కూర్చుంటాడు ఆహిల్. అవునువే, తెలుసు కదా, ఇంకెందుకు అడగటం. కూల్ బ్రో, పెళ్ళాలని డీల్ చేయడం చాలా ఈజీ తెలుసా. నా పెళ్ళాం నేను నిమిషం మాట్లాడకపోయినా అల్లాడిపోతుంది. దానికి నేనంటే చచ్చేంత భయం తెలుసా. ఏదో ముద్దుగా చూడ్డానికి బాగుంటుంది కదా అని నికా చేసుకున్నాను. ఇప్పుడు ఎందుకు నికా చేసుకున్నానా అని ఫీల్ అవుతూ ఉన్నాను అని ఆహిల్ అంటాడు. కావ్య, విన్నావు కదా, డివోర్స్ వీడి మొహానికంట ఇచ్చేసేయ్, వీడికి నువ్వంటే ప్రేమ లేదట అని అంటాడు అయాస్. ఇదెప్పుడొచ్చిందని కంగారుగా వెనక్కి తిరిగి చూసిన ఆహిల్కు, నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడే అని చైర్లో అటు ఇటు ఊగుతూ అంటాడు అయాస్. రే శాడిస్ట్ సీఈఓ, ముందే చెప్పొచ్చు కదరా, అంటే ఫ్లోలో ఉన్నావు కదా, ఎందుకు కట్ చేయడం అని ఆగాను ఆహిల్ అని అయాస్ అంటే, కావ్య ఆహిల్కు అయాస్కు కలిపి చాందిని గారు పంపిన లంచ్ బాక్స్ తీసుకొని వచ్చి ఆహిల్ మాటలు విని డోర్ దగ్గరే ఆగిపోయింది. బావా, అత్తయ్య పంపారు, మీరు లంచ్ చేసేయండి అని చెప్పి వెళ్తుంటే, కావ్య, జస్ట్ సరదాగా అన్నానే, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా అని ఆహిల్ అంటే, ఆహిల్ నువ్వు వెనక్కి నై తిరిగి నైట్ ఇంటికే వస్తావు కదా, వచ్చాక బెడ్రూమ్కి కదా వస్తావు, ఎప్పుడు చెప్తాను నీ పని అని వెళ్ళిపోతుంది కోపంగా కావ్య. నా కొంపలో కుంపటి పెట్టావు కదరా ద్రోహి, ఫ్రెండ్ అండ్ బ్రోవి కలిసి మునిగితే బాగుంటుందని, అందుకని నన్ను నీ మరదల దగ్గర ఇరికిస్తావా. అదేంటి ఆహిల్, తనకి నువ్వంటే చచ్చేంత భయం కదరా. భయమే అదంటే నాకని ఆహిల్ అంటే, నవ్విన అయాస్, వైఫ్ దగ్గర సరెండర్ అవ్వాలి కానీ పోటీకి దిగకూడదురా స్టూపిడ్ అని ఆయుషి తిన్నదని భాను నుంచి మెసేజ్ రావడంతో కావ్య తెచ్చిన లంచ్ తను తిని ఆహిల్కి ఇస్తాడు అయాస్. ఈవినింగ్ ఆయుషికి కాల్ చేసిన కావ్య తాను సెలూన్లో ఉందని కొడుకుని ఎత్తుకొని వెళ్ళి ముక్కు చేరుతుంది తన గోడు చెప్పుకోవడానికి. కావ్య, ఏడవ కావ్య, మనం ఏడిపించాలి, ఏడవకూడదు, రిలాక్స్ అని అయాన్ని తీసుకొని ఇద్దరు హెడ్ మసాజ్ చేయించుకొని నేను పిక్ చేసుకుంటాను, నీటికి రెడీగా ఉండని సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ప్యాలెస్కు వెళ్ళిపోతుంది ఆయుషి. ఈవినింగ్ కాస్త లేట్గా ప్యాలెస్కి వచ్చిన అయాస్కు ఆయుషి కనిపించకపోతే నైట్కు జోయా, భాను బ్లాక్ వెస్ట్రన్ డ్రెస్లో రెడీ అయి వస్తారు. భాను, వేర్ ఆర్ గోయింగ్ అని సోఫాలో కూర్చొని తన మ్యాక్ బుక్ గెలుపుకుంటున్న అయాస్ అడిగితే, బాబీ ఈ రోజు గర్ల్స్ నైట్ ను ప్లాన్ చేసింది భయ్యా, పబ్కు వెళ్తున్నాం అని చెప్తుంది భాను ఏమో ఉత్సాహంగా. పళ్ళు నూరుతూ ఆయుషిని మనసులోనే తిట్టుకున్న అయాస్కు ఆయుషి కూడా బ్లాక్ మోకాల కింద వరకు ఉన్న బాడీ కాన్ డ్రెస్ లో వస్తే గొంతులో బుట్క పడుతుంది అయాస్కు. డ్రెస్ ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకుండా డీసెంట్ గానే ఉండడంతో నజియా గారు కోడలు చెవి వెనుక దిష్టి చుక్క పెట్టి జాగ్రత్తగా వెళ్ళి రండని గ్రీన్ సిగ్నల్ ఇస్తే కోపంగా చూస్తాడు అయాస్. లెట్స్ గో గర్ల్స్ అని ఆయుషి తన న్యాచురల్ వేవీ కర్ల్ హెయిర్ ను వెనక్కి రెట్టి యాక్టివ్డ్ గా అంటే, ఇప్పుడు పబ్కు వెళ్ళడం అవసరమా అని చిరాగ్గా అడుగుతాడు అయాస్. అవసరమే, ఆమె వేసుకున్న రెడ్ లిప్స్టిక్ అయాస్కు ఒళ్ళంతా ఎరిపెక్కిపోతే, కావాలని చేస్తున్నావు కదా అని అడిగాడు అయాస్. ఎస్ అని పొగరుగా చెప్పిన ఆయుషి బ్యాగ్లో నుంచి అయాస్ గ్లాసెస్ పెట్టుకుని కమ్ గర్ల్స్ అని అంటుంది. బావి, శశికళను కూడా తీసుకొని వెళ్దామా అని అడుగుతుంది భాను. అందరితో పాటు తను, ఇక్కడ ఏం వేరు భేదాలు లేవు, పిలువు జోయా, కమ్ అని అంటే బాయ్ డాడీ అని అయాస్కు ముద్దిచ్చి తల వెనికి తోకలా వెళ్తుంది జోయ. శశికళని బలవంతం మీద బ్లాక్ చుడీదార్లో తీసుకుని వెళ్తే దారిలోని కావ్యని మాలవికని కూడా పిక్ చేసుకున్న ఆయుషి పప్పు కారును తిప్పుతుంది. కార్ను పార్క్ చేసి ఆయుషి జోయ చెయ్యి పట్టుకొని కార్ దిగితే మిగతా అమ్మాయిలు ఎగ్జైట్ అవుతూ లోపలి నడిచారు. కలర్ఫుల్ డిమ్ లైట్స్ మధ్య డీజే సౌండ్స్ మధ్య పబ్బు హోరెత్తిపోతే మాలవిక శశికళకు అదే మొదటిసారి అవడంతో అదే బెరుకుతో చూస్తుంటే భాను యుఎస్‌లో ఫ్రెండ్స్‌తో అప్పుడప్పుడు వెళ్ళిన అనుభవం ఉండడంతో కమాన్ బాబీ అని ఆయిషి చెయ్యి లాగుతుంది భాను. నాకు డాన్స్ రాదు భాను అని ఆయిషి అంటే, వేస్తే అదే వస్తుంది, జస్ట్ ఫీల్ ద వైబ్ బాబీ అని భాను అందరినీ స్టేజ్ పైకి లాక్కునొస్తే అక్కడున్న అబ్బాయిల కళ్ళు అమ్మాయిల మీదే. బోరింగ్‌గా ఉన్న పార్టీకి భాను బేరర్‌ని పిలిచి జ్యూస్‌లో లైట్‌గా వోడ్కా షాట్స్‌ని మిక్స్ చేయిస్తే కావ్య డైరెక్ట్‌గానే ఆహిల్ మీద కోపంతో షాట్స్ లేపుతుంది. వామ్మో, ఏంటిది కావ్య అని కౌంటర్ దగ్గరికి వెళ్ళి మాలవిక చెయ్యి పట్టుకొని లాగితే, నువ్వాగు మాల, ఆ ఇడియట్ నా ప్రేమను అవమానించాడు, డివోర్స్ కావాలంట ఏ పరాస్ వెధవకి అని ఆవేశంతో ఆక్రోశంతో ముక్కు చీదుతుంది కావ్య. మరోపక్క బేరర్ అందరికీ జ్యూస్ అని గుళ్ళో తీర్థంలా వోడ్కా పంచితే అందరూ కూడా జ్యూస్ అనుకొని వోడ్కా తాగుతారు. శశికళ మాత్రం మనసులో మోస్తున్న బాధకు కడుపులో ఉన్న పిండానికి ఒక చోట కూర్చొని ఆయుషీను, మాలవికను, కావ్య, భానును ఒక రాని నవ్వు నవ్వుతూ చూస్తూ, అందరూ ఎంజాయ్ చేస్తుంటే నువ్వేంటిలా కూర్చోవడం, రా శశికళ అని కావ్య చెయ్యి పట్టుకొని లాగితే, కావ్య, అక్క నీ చేతిలోది ఆల్కహాలే కదా అని అడుగుతుంది శశికళ. అవును పాప, ఇది తాగితే మనసులోని బాధను మర్చిపోతామా, ఖచ్చితంగా ఒకసారి తాగి చూడు, అందుకే మగవాళ్ళు దీనికి ఫిదా అయ్యేది.
ఇది తాగి ఆ అభయ్‌ని చీల్చి చెండాడి బలం నీకు రావాలని కోరుకో అని కావ్య అంటే డీప్ బ్రీత్ తీసుకున్న శశికళ అభయ్ మీద కోపంతో గ్లాస్‌ని ఖాళీ చేస్తుంది. భాను జోయాను విడవకుండా చూస్తుంటే బుడ్డది రంగురంగుల లైట్స్‌కు బాగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. ముగ్గురు ఆడపిల్లల్ని ఒంటరిగా వదలలేని అయాజ్ కార్ స్టార్ట్ చేస్తూ ఆర్యకు, ఆహిల్‌కు, అభయ్‌కు మెసేజ్ చేస్తాడు. అయాజ్ కార్‌లో ఆహిల్ పబ్ చేరుకుంటే అభయ్ తన బైక్‌లో పబ్ చేరుకొని శశికళ ఎందుకు పబ్ వచ్చిందని ఆహిల్‌ని అడుగుతుంది. పబ్ తన మీద చూడాలని కలవరిస్తోంది. అందుకే వచ్చిందిరా. అంత వెటకారం ఎందుకులే బ్రో. ఆర్య ఇద్దరిని విసుగ్గా చూస్తూ ముందు వాళ్ళు లోపల ఎలా ఉన్నారో ఏంటో పదండి. అసలు ఈ పబ్‌లో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ అని అంటాడు ఆర్య. ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే అని ఆహిల్ అడిగితే ప్రాస్టిట్యూట్ అండ్ డ్రగ్స్ వగైరా బ్రో అని అంటాడు అభయ్. అయాజ్ అసహనంగా తన జీన్స్‌లో చేయి పెట్టుకొని ముందుకు వెళ్తే ఇలాంటివి నీకు బాగా తెలుసు కదా బ్రో అని అభయ్‌ని చూస్తాడు ఆహిల్. చిటికెలు వాయించినట్టు అస్తమానం నన్ను వాయించకండి బ్రో అని అభయ్ అయాజ్‌ని ఫాలో అయితే వెనకే మిగతా ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిన ముగ్గురికి వెతికి పని లేకుండానే అమ్మాయిల తూలుతో కనిపిస్తే ఫ్యూజ్‌లు ఎగిరిపోతాయి ముగ్గురికి. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నది చూస్తున్న భాను ఓహ్ గాడ్! నేనేదో ఫన్ కోసం చేస్తే కథేంటి ఇలా అడ్డం తిరిగిందని అన్నయ్యకు మెసేజ్ చేస్తుంది. అయాజ్ నుంచి మెసేజ్ రావడంతో ఊపిరి పీల్చుకున్న భాను హమ్మయ్య! హీరోయిన్స్ కోసం హీరోస్ వచ్చేసారని సైడ్ అవుతుంది. వాష్‌రూమ్‌కి వెళ్ళిన ఆయిషి అద్దంలో తనను తాను చూసుకుంటూ మిస్టర్ ఖాన్ యూ ఆర్ సో లక్కీ టు హావ్ మీ. నన్ను నిఖా చేసుకున్నందుకు ఆ అల్లాకు థాంక్స్ చెప్పాల్సింది పోయి నన్ను రోగిష్టిదాన్ని చేశారు కదూ! నేనంటే ఇష్టమని మీరు చెప్పే మాటలన్నీ అబద్ధం అని ఆయిషి తూలుకుంటూ వెళ్తూ ఒకడికి డాష్ ఇస్తుంది. సారీ అని ఆయిషి వెళ్తుంటే గుద్దిన భుజాన్ని తడుముకున్న వాడు ఆయిషిని కింద నుంచి పై వరకు పోరిగ్గా చూస్తూ పక్కన వాడి ఫ్రెండ్‌కు సైగ చేస్తాడు. ముందుకు వెళ్ళిన ఆమె నడుము నొక్కితే ఇంకొకడు ఆయిషి అరవకుండా నోరు నొక్కేస్తే అరవడానికి వీలు లేకుండా పోతుందనుతూ అభయ్ శశికళను చూస్తూ ముందుకు వెళ్ళేసరికి హాయ్ ఐ యామ్ శాండీ వన్నా కంపెనీ అని ఒకడొస్తే ఏయ్ షీ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్ గెట్ ఔట్ ఆఫ్ హియర్ అని అభయ్ కోపంగా చెప్తే వాడు కూల్ బ్రో అని వెళ్ళిపోతే తూలుగున్న శశికళని చూస్తూ పద వెళ్దామని ఆమె చేయి పట్టుకుంటాడు అభయ్. కావ్య ముందుకొచ్చిన ఆహిల్ కావ్య తాగావా అని అడిగితే హూ ఆర్ యూ అని ముందుకెళ్ళి కాలు మడతపడి పడబోతుంది. ఆహిల్ పట్టుకుంటే నెట్టేసి డోంట్ టచ్ మీ స్టే అవుట్ ఆఫ్ మీ అని కౌంటర్ వైపు వెళ్తుంది కావ్య. మాలవిక క్యూట్ గా కనిపిస్తే నీకంతగా పబ్కు రావాలనిపిస్తే మెసేజ్ చేయొచ్చు కదా నేను వచ్చేవాడిని. ఇలా అమ్మాయిలు ఒంటరిగా రావడం అది కూడా ఈ టైంలో నాట్ సేఫ్ మాలవిక అని ఆమెను పట్టుకుంటే ఆర్య గుండెల మీద వాలిపోయి రేయ్ ఆర్య అని పిలిస్తే ఆర్య షాకై చూస్తాడు. ఆయుషి కోసం వెతుక్కుంటూ వెళ్ళిన అయాస్ ఆయుషి పెదాలను ముద్దాడడానికి ఒకడొస్తుంటే వాడి తల పగులుతుంది అయాస్ విసిరిన బీర్ బాటిల్‌కు. కథ ఇంకా ఉంది. మొత్తానికి మన ఆడపిల్లలు అదేనండి మన హీరోయిన్స్ అందరూ కలిసి మగపిల్లల్ని హీరోలని ఒక ఆట ఆడుకుంటున్నారు కదా! పాపం వాళ్ళకి తెలియకుండానే వోడ్కా తాగేసి మత్తులో తెగ తూలుతున్నారు. మరి ఇప్పుడు వీళ్ళని ఇంటికి వీళ్ళు ఎలా తీసుకెళ్తారు? ఎలా నచ్చచెప్పుకుంటారు? మరి ఆయిషి అభయ్ అయాస్ పైన పీకల దాకా కోపంతో ఉంది కదా! అభయ్ అయాస్ తన కోపాన్ని ఎలా పోగొట్టుకుంటాడు? మరోపక్క ఆయిషికి సారీ శశికళకి అభయ్ తన ప్రేమని ఎలా తెలియచేస్తాడు? పాపం ఆహిల్ కావ్యని ఎలా బ్రతిమాలుకుంటాడు? సైలెంట్‌గా ఉండే మాళవిక కూడా ఆర్య మీద ఒరేయ్ అంటూ చెలరేగిపోతుంది. మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ సో మచ్.